మనం ఈరోజు ఒక చాలా ముఖ్యమైన, మనలో చాలామంది ఫేస్ చేసే ఒక లోతైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే పోర్ ఐడెంటిటీ. ఈ పేదరికపు గుర్తింపు నుంచి మనం బయటికి ఎలా రావాలి? మీరు బహుశా బాగానే సంపాదిస్తూ ఉండొచ్చు. మీ కెరియర్లో కూడా ముందుకు వెళ్తూ ఉండొచ్చు. మీ ఇన్కమ్ కూడా గతం కంటే పెరిగి ఉండొచ్చు. ఆర్థికంగా చూస్తే మీరొక మంచి పొజిషన్లోనే ఉండొచ్చు. మంచి మంచి అవకాశాలు కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తూ ఉండొచ్చు. కానీ అయినా సరే లోపలెక్కడో ఏదో ఒక తెలియని అడ్డంకి, ఒక వెలితి అట్లాగే అనిపిస్తోందా? మీ లోపల ఒక చిన్న గొంతు మెల్లగా ఇలా అంటూ ఉంటుంది, ఏమో నేను ఇంకా చిన్న స్థాయి వ్యక్తినే అని. లేదా అబ్బే, ఇంత పెద్ద మొత్తం డబ్బు మనలాంటి వాళ్లకి కాదు, అది మన వల్ల అయ్యే పని కాదు. ఇంకా చెప్పాలంటే మన కుటుంబ నేపథ్యమే అంతా, మనకంటూ కొన్ని హద్దులున్నాయి అనే ఒక ఆలోచన మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉందా? చూడండి, ఇది మీలో నైపుణ్యం లేకపోవడం అస్సలు కాదు, లేదా మీ అదృష్టం బాగోలేదని కూడా కాదు. అసలు కారణం వీటన్నింటికంటే చాలా లోతైనది. మనలో చాలామంది ఎదుర్కొనే నిజమైన సమస్య పేదరికం కాదు. అసలు సమస్య పూర్ ఐడెంటిటీ, అంటే పేదరికపు గుర్తింపు. సరే, అసలీ పూర్ ఐడెంటిటీ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ఇది తక్కువ డబ్బు ఉండటం గురించి కాదు, ఇది ఒక మైండ్ సెట్. అంటే పెద్ద అవకాశాలొస్తే చాలు ఎందుకో ఇబ్బందిగా ఫీలవడం, డబ్బు సంపాదించినా కూడా ఏదో తప్పు చేశామన్న గిల్ట్ ఫీలింగ్, పెట్టుబడులు పెట్టాలంటే ఒక రకమైన భయం, ఇవన్నీ దాని లక్షణాలే. ఈ పూర్ ఐడెంటిటీని మనం ఈజీగా గుర్తించొచ్చు. పెద్ద ఆఫర్స్ వచ్చినప్పుడు అన్కంఫర్టబుల్గా ఉండటం, కష్టపడి సంపాదించినా గిల్ట్గా ఫీలవ్వడం, ఇన్వెస్ట్ చేయడానికి 1కి 10 సార్లు ఆలోచించి వెనకడుగు వెయ్యటం, అన్నిటికంటే ముఖ్యంగా లోపల్నుంచి ఎప్పుడూ ఇది మన వల్ల కాదు అనే ఒక గొంతు వినిపిస్తూ ఉండటం. మరి ఈ ఐడెంటిటీ మనలో ఎలా ఏర్పడుతుంది? సింపుల్, చిన్నప్పట్నుంచి మనం పదే పదే విన్న మాటల వల్లే. ఫర్ ఎగ్జాంపుల్, మన స్థాయి ఇంతే, దీనికి మించి కలలు కనొద్దు. లేదంటే డబ్బున్నవాళ్లు వేరు, వాళ్ల దారి వేరు, మనం వేరు అనే మాట మనకి తెలీకుండానే వాళ్లకి మనకి మధ్య ఒక పెద్ద అడ్డుగోడ కట్టేస్తుంది. మనం చాలా కామన్గా వినే ఇంకో మాట, డబ్బు వ్యవహారాలు చాలా రిస్క్ బాబోయ్, వాటి జోలికి పోవద్దు. ఈ ఒక్క మాట డబ్బు పట్ల మనలో భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఇలాంటి మాటలు పదే పదే వినటం వల్ల ఏమవుతుందంటే అవి నెమ్మదిగా మన గుర్తింపుగా, మన ఐడెంటిటీగా మారిపోతాయి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన ఐడెంటిటీ ఎప్పుడూ మన నిర్ణయాల్ని కంట్రోల్ చేస్తుంది. చూడండి, మీ ఆదాయం మారచ్చు, చేస్తున్న ఉద్యోగం మారచ్చు, ఉంటున్న ఊరు కూడా మారచ్చు. కాని మీ లోపల మీ గురించి మీరు అనుకుంటున్న ఈ ఐడెంటిటీ మారనంత కాలం వచ్చే రిజల్ట్స్ మాత్రం మళ్ళీ అవే ఉంటాయి, రిపీట్ అవుతూనే ఉంటాయి. మరిప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పూర్ ఐడెంటిటీని తొలగించుకోవడమంటే డబ్బు వెంట పరుగెట్టడం కాదు. దానికంటే ముందు చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఉంది. మిమ్మల్ని మీరు ఒకే ఒక్క ప్రశ్న వేసుకోవాలి. నా ఇన్కమ్ నేనెవరో డిసైడ్ చేస్తోందా, లేక నా ఇన్కమ్ ఎంత ఉండాలో నేను డిసైడ్ చేస్తున్నానా? ఒక్కసారి దీని గురించి ప్రశాంతంగా ఆలోచించండి. ఈ ప్రశ్న మిమ్మల్ని మీరు అడిగినప్పుడే మీకు అసలైన అవేర్నెస్ వస్తుంది. ఆ క్షణం నుంచే మీ ఐడెంటిటీలో మార్పు మొదలవుతుంది. మీరు మీ జీవితానికి బాధితులు కాదు, సృష్టికర్తలు అనే ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఇదంతా విన్న తర్వాత మీరు ఒక్కటే ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఆ ఒక్క లైన్ ఏంటంటే, ఇన్కమ్ కంటే ముందు ఐడెంటిటీ మారాలి. అవును, ఎప్పుడైతే మీ లోపల ఈ గుర్తింపు మారుతుందో ఆ మార్పుకి తగ్గట్టుగా బయట మీ ఆదాయం కూడా దానంతట అదే మారుతుంది. ఇది గ్యారంటీ.